ఏ పేరు పెట్టండి, ఏం చేయండి, ప్రజల్లో అయితే మార్పు రావాలి. ఆ మార్పు మన నయానో భయానో తీసుకురావాలి. అది మనం బుజ్జగించి తీసుకురావాలా, భయపెట్టి తీసుకురావాలో తెలియదు, కానీ ఏదో రకంగా మనం తీసుకురావాలనుకునేటప్పుడు ఫస్ట్ ఫేజ్ లో ఏం చేస్తాం? బుజ్జగిస్తాం. అమ్మా చెయ్యొద్దు, ఇలా చెయ్యొద్దు, అలా చెయ్యొద్దు అని. సెకండ్ ఫేజ్ వరకు ఏం చేస్తాం? ఆటోమేటిక్ గా పనిష్మెంట్స్ అనేది ఉంటుంది. నేను దీని మీద అంత శ్రద్ధ చూపించడానికి కూడా కారణం ఏంటంటేనండి, 7 years బాయ్ కూడా ఈ రోజు గంజాయి తీసుకుంటున్నాడు. మా దగ్గర స్కూల్స్ లో ఒక టీచర్ చెప్పింది నాకు, స్కూల్ దగ్గరకు వచ్చి ఒకసారి బ్యాగ్ గనక దులిపితే 30% స్టూడెంట్స్ దగ్గర గంజాయి ఉంటుంది. అంటే మనం కించపరచుకోవడం కాదు, ఎక్కడో అక్కడ వాస్తవాలను మనం చెప్పుకుంటేనే బయటకు కూడా తెలుస్తుంది. మేము ఎందుకంటే నిర్భయంగా బయటకు చెప్తున్నాం ఇలా జరుగుతుందని. కనీసం తల్లిదండ్రులైనా మానిటరింగ్ పెట్టుకోవాలి పిల్లల మీద. తల్లిదండ్రులు కూడా స్కూల్ కి పిల్లలు వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎలా వస్తున్నారు, వాళ్ళ సిచ్యువేషన్స్ ఏంటి అన్నది కూడా మానిటర్ చేసుకోవాలి. అట్ ద సేమ్ అక్కడ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.